తమ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందనేది లెక్కలతో చెబుతామని తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. అర్హులైన 53 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.06 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2 లక్షల పైన అన్ని స్కీములు కలిపి పెద్ద ఎత్తున లబ్ధి చేరుతుందని చెప్పి ఆనాడు నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా లెక్కలతో సహా వారి సమాధానం చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఒక్కొక్క కుటుంబానికి ఎంత అందుతున్నాయనేది కూడా. ఈరోజు కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమందికి సన్నబియ్యం ఇచ్చేటువంటి కుటుంబాల చరిత్ర ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది సువర్ణాక్షరాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చరిత్రలో రాసుకోదగినటువంటి అంశం అధ్యక్ష. ఉగాదులు ఉషస్సులు వస్తున్నాయి పోతున్నాయి, ప్రజల జీవితాల్లో వెలుగు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం డిజాస్టర్ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. ఇండియా క్రికెట్లో T20 వరల్డ్ కప్ గెలిచింది. అదే 420 వరల్డ్ కప్ పెడితే కాంగ్రెస్ ఫస్ట్ వస్తుందని ఎద్దేవా చేశారు. నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. నిన్నటి గ్యారంటీ కార్డులు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏదడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ పత్తాలేడు అధ్యక్ష. తెలంగాణ శాసన మండలి వేదికగా డ్రగ్స్ వ్యవహారంపై ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో గంజాయి కొకైన్ విచ్చలవిడిగా దొరకడానికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బిస్కెట్లు చాక్లెట్ల మాదిరిగా డ్రగ్స్ లభిస్తున్నాయని, కొందరు నాయకులు స్వయంగా డ్రగ్స్ వ్యాపారం చేయడం సిగ్గుచేటని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, మరి ప్రతిపక్ష నేత కేసీఆర్ కేటీఆర్ ముందుకు వస్తారా అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు అంగీకరిస్తే రేపు ముహూర్తం పెడతా, ముఖ్యమంత్రిని ఒప్పించే బాధ్యత నాది అని సవాల్ చేశారు. ప్రజాప్రతినిధులందరూ పరీక్షలు చేయించుకొని సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని కోరారు. నేను ఛాలెంజ్ ఇస్తా, ఇప్పుడు రెడీ ఉన్నా, ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష, డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది
మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా డ్రగ్స్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి వినతి పత్రం అందజేశారు రామచంద్రరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఓటింగ్ శాతం వచ్చిందని, దానిని జీర్ణించుకోలేక కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోటీ చేయవద్దని హెచ్చరించిన బీజేపీ కార్యకర్తలు పోటీ చేసినందుకు వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేశారు, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి కొంతమంది వారి గుండాలు, వారి దుండగులు, వారు భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద దాడి చేసి వాళ్ళని బెదిరించి చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో 6 కార్యకర్తలకు గాయాలయ్యారు. ఇంకా నల్గొండ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. నల్గొండ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ చికిత్స పొందుతున్న అందరూ కూడా తీవ్రమైన గాయాలు తగిలిన వాళ్ళకు. ఈ గాయాలు తగిలినటువంటి ఒక వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు మామూలు చిన్న కేసు పెట్టి ఉల్టా కౌంటర్ కేసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టారు. ఇది నల్గొండ జిల్లా పోలీసు ఒక వైఖరి. ఎలక్షన్స్లో కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్లో వర్షిత్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి ఆయన ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో క్యాన్వాసింగ్ ఎవరెవరు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ యొక్క సమయంలో ఎలక్షన్స్ పోలింగ్లో అని చెప్పేసి అవి చూడటానికి అతను ఆబ్జెక్షన్ పెట్టడానికి అన్ని ఒక బూతులు తిరుగుతూ ఉంటే స్థానిక డిఎస్పీ మా జిల్లా అధ్యక్షుడి మీద చేసుకున్నాడు, బెదిరించాడు. హైదరాబాద్ మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడుతుంది. ఉప్పల్ బగాయత్లో 10 ఎకరాల విస్తీర్ణంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా మధు యాష్కి గౌడ్, ఉప్పల్ పరమేశ్వర్ రెడ్డి, అలాగే మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జేహెచ్ఎంసీ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేశారని ఆరోపించారు. ఇక రాబోయే 2 ఏళ్లలో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల నిధులను నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించారని చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్ర తేవడంలో బాధ్యత, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ఎవరు పాత్ర పోషించారు? మీ అయ్యి ఎక్కడ ఉంటే నువ్వెక్కడ ఉంటుంది? రాష్ట్రం వచ్చినాక దొంగల్లాగా వాలిపోయి దోచుకుంది మీరు. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసింది మీరు. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే, లేక ఈ ప్రాంతాన్ని మీరు గిట్ట చేసింటే అవసరంగా మాకు ఉండకపోతాడు కదా. అవి చేయకుండా ఇంకా పాదయాత్రలని చెప్తూ కళ్ళబొల్లి మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తర్వాత కూడా ఆ రోజు మీటింగ్ అయిన వాటితోటి వారి వ్యక్తులు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి, అన్న మనకి ఎందుకు ఉంటుంది, ఏ పేదలు ఇల్లు కొట్టే అవసరం మనకి ఎందుకు పడుతుంది? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలు ఒకరు పనిచేస్తారు. ఇది మొత్తం ఖర్చు పెట్టేది 6,000 కోట్లు, 10,000 కోట్లు కాదు కదా, ఇంకా ఎన్ని కోట్లైనా సరే ఏ ఒక్క నిరుపేద ఇంటికి నష్టం కాకుండా చూస్తాం. కూకట్పల్లి
కుకట్పల్లిలో ₹1 చోరీ విషయంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు ఇచ్చారు. బౌదూర్పురాకు చెందిన ఏసీ మెకానిక్స్ మహమ్మద్ కుస్రూఫ్, మహమ్మద్ అజీముద్దీన్ గత రాత్రి 10:45 కేపీహెచ్పీ నుండి అమీర్పేట్ వెళ్లే వైపు కుకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ వద్ద బైక్పై 4 వ్యక్తులు వచ్చి వారిపైన కారం చల్లి ₹1 నగదును ఎత్తుకెళ్లారని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు వచ్చినట్లుగా ఆయన తెలిపారు. ఘటనపైన సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి, డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో బాలానగర్ సిసిఎస్తో పాటు కుకట్పల్లి పోలీసులతో కలిసి 3 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపైన సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి, డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో బాలానగర్ సిసిఎస్తో పాటు కుకట్పల్లి పోలీసులతో కలిసి 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. ఎవరు దాడి చేశారు, డబ్బులు ఎక్కడివి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై విచారణ జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజీతో పాటు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు ఏసీపీ. అజీముద్దీన్ అండ్ కుస్రో అనే ఇద్దరు మోటార్ సైకిల్ మీద మన కేపీహెచ్ వైపు నుండి టువర్డ్స్ అమీర్పేట్ పోతా ఉన్న టైంలో ఈ పిల్లర్ నెంబర్ 836 దగ్గర ఒక 4 వ్యక్తులు 2 బైక్స్ మీద వచ్చి వాళ్ళ మీద చిల్లీ పౌడర్ చల్లి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ₹1 ఎత్తుకపోయారని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా సుబ్బారావు ఇన్స్పెక్టర్ కుకట్పల్లి తన టీంతో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని సీన్కి పోయి అక్కడి నుంచి వెళ్ళి సిపి గారు అదేవిధంగా డీసీపీ గారి పర్యవేక్షణలో ఆదేశాల అనుసారంగా పూర్తిగా ఒక 3 టీమ్స్ సిసిఎస్ను లోకల్ పోలీస్ కలిసి 3 టీమ్స్ పెట్టి టోటల్గా సీసీటీవీ కెమెరాలు అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరికి ఇచ్చారు, దీనికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనేది అన్ని కోణాలలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం జరగలేదు, బట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్.